ఆముదం పంటను దక్షిణ తెలంగాణ మండలంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రైతులు సంప్రదాయ పంటగా సాగు చేసేవారు. క్రమంగా వాణిజ్య పంటల సాగుపై మక్కువతో రైతులు పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు మళ్లారు. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేక ఖరీఫ్ పంట కాలం ఆలస్యమైన నేపథ్యంలో ఆముదం సాగును రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని ఆముదం పంటను ఆగస్టులో విత్తుకునే అవకాశం ఉంటుందంటూ దక్షిణ తెలంగాణ మండలంలో ఆముదం సాగు చేసే రైతులకు సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూల్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. ప్రస్తుతము నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో మనకి రైతులు సాగు చేసుకోదగ్గ ముఖ్యమైన పంటల్లో ఆముదం ఒకటి. ఈ ఆముదము ఏంటి అంటే మన దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక సాంప్రదాయ పంటగా చెప్పుకోవచ్చు. కాలక్రమేణా రైతులు ఈ పంటను వదిలేసి ఇతర పంటల వైపు మొగ్గు చూపడం జరిగింది. తద్వారా ఏంటంటే సాగు విస్తీర్ణం కూడా మనకి గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఈ సంవత్సరం నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో ఈ ఆముదము సాగు చేసుకోవడం అనేది రైతులకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ పంటని వర్షాలు మొదలైన తర్వాత జూన్ నెల నుంచి జూలై 15 లేదా 20వ తారీఖు వరకు సాగు చేసుకోవచ్చు అని చెప్తాము. కానీ ప్రస్తుతము ఈ పరిస్థితుల్లో రైతులు కనుక ఆముదం పంటని ఎన్నుకున్నట్లయితే ఆగస్టు 15 వరకు కూడా సాగు చేసుకోవచ్చు. అయితే రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే విత్తే దూరము అనేది మనము తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా మనము సిఫార్సు చేసేటువంటి విత్తే దూరం ఏంటి అంటే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, అంటే వరుసల మధ్య 3 ఫీట్లు, మొక్కల మధ్య 2 ఫీట్లు అనేది చెప్తాము. కానీ ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఆలస్యంగా విత్తే సమయంలో మాత్రం వరుసల మధ్య 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు అలాగే ఉంచుకొని వరుసలోని మొక్కల మధ్య మాత్రము కేవలం 1 ఫీట్ దూరాన్ని మాత్రమే, అంటే 30 సెంటీమీటర్ల దూరాన్ని మాత్రమే పాటించాలి. తద్వారా ఏమవుతుంది అంటే సాధారణంగా సాగు చేసేదానికంటే కూడా రెట్టింపు సంఖ్యలో మొక్కలు అనేవి ఉంటాయి ఒక ఎకరం పొలం చూసుకున్నట్లయితే. తద్వారా రైతులకి దిగుబడిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు. పంట కాలం కూడా మొక్కల మధ్య దూరం తగ్గింది కాబట్టి గెలల సంఖ్య అనేది కూడా తగ్గుతుంది. అంటే కేవలం 2 లేదా 3 గెలలు మాత్రమే ఏర్పడతాయి. పంట కాలం కూడా మనకి 130 రోజులు 120 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే రైతులకి దిగుబడిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత కూడా ఆలస్యంగా రబీ సీజన్లో వేరే ఏదైనా పంట ఉంటే కూడా వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు సాధారణ పరిస్థితుల్లో ఏ విధంగా అయితే మనం సిఫార్సు చేస్తాము అంటే దుక్కిలోనే మనకి డిఏపి అనేది ఒక 100 కేజీల వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సంబంధించినటువంటి ఎరువు ఒక ఎకరానికి ఒక 20 కిలోలు మనకి సరిపోతుంది. ఈ యూరియా అనేది ఏంటంటే మనకి 3 దఫాలుగా వేసుకోవాలి విత్తే టైంలో, అదేవిధంగా పూత మొదలైనప్పుడు అంటే 40 రోజుల దశలో, అదేవిధంగా 2వ వరుస గెలలు మొదలైనటువంటి దశలో అంటే 80 నుంచి 90 రోజుల దశలో ఒకసారి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆముదంలో మనకి ప్రస్తుతము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో PCH 111 అనేటువంటి హైబ్రిడ్ రకము విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. దీనికి మొదటి గెల అనేది సాధారణంగా 90 రోజుల లోపే మనకి మొదటి గెల అనేది కోతకు వస్తుంది. తర్వాతి వరుస గెలలు అనేవి ఒక 20-30 రోజుల గ్యాప్లో 2వ వరుస గెలలు అనేవి కోతకు వస్తాయి. సో ఈ రకం ఏంటంటే మనకి ఎండు తెగుల్ని తట్టుకుంటుంది, అదేవిధంగా కొద్దిమేర రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తట్టుకుంటుంది. ఈ రకం విత్తనాలు కావాల్సిన వాళ్ళు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంని సంప్రదించవచ్చు. అయితే రైతులు ఇప్పుడు ఆలస్యంగా విత్తుకున్నట్లయితే కొద్దిమేర బెట్ట పరిస్థితులు కనుక ఏర్పడితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ముందస్తుగా మనకు ఒక పురుగులు కనబడినప్పుడే వేప నూనెను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. రసం పీల్చే పురుగులు అంటే పచ్చదోమ అట్లాంటివి ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది అనుకున్న సమయంలో సిఫార్సు చేసినటువంటి మందుల్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది.